డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కొయ్యడ సాంబయ్య, అప్పాసి నారాయణ కూడా ఉన్నారు. మావోయిస్టుల దగ్గర నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే దాదాపు 37 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోవడం అనేది మొదటిసారి. వారి దగ్గర నుంచి కూడా ఆయుధాలను, మరోవైపు బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో ఇప్పటికే 303 రైఫిల్స్తో పాటు మరోవైపు SLR, AK-47తో పాటు బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇప్పటికే దాదాపు 37 మంది మావోయిస్టులు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకే వాళ్ళందరూ కూడా లొంగిపోవడం జరిగింది. ఎందుకంటే అమరవీరుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టులు అడవుల్లో ఉండి పోరాటం చేయకండి, జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే వాళ్ళు లొంగుబాటుకు గురయ్యారనేటువంటి అంశాన్ని చెప్పారు. AK-47 తుపాకీతో పాటు 2 SLRలు, 4 303 తుపాకులతో పాటు G3 తుపాకీ, మరోవైపు 346 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గణపతి కావచ్చు, రాజిరెడ్డి, దేవ్జీ, మరోవైపు గణేష్, విశ్వనాథ్ వీరు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీలో ఉన్నారు, వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం వారు కూడా లొంగిపోవాలనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక వీరిపై ఉన్నటువంటి రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు లొంగిపోయినటువంటి మావోయిస్టులపై ఉన్నటువంటి రివార్డ్స్ను 20 లక్షల రూపాయల చెక్కులను కూడా అందజేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు మావోయిస్టులు కూడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకే మేము ఇప్పుడు లొంగిపోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాట కనపడుతుంది. తెలంగాణకు సంబంధించి దాదాపు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు ఇప్పటి వరకు. ఈ 59 మంది కూడా త్వరగా లొంగిపోవాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో చాలా మంది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో 18 ఏళ్ల నుంచి 20 లోపు ఉన్నటువంటి అమ్మాయిలు 25 మందికి పైగా ఉన్నారు. వారు కూడా మావోయిస్టు పార్టీలోకి అతి కొద్ది కాలంలోనే వెళ్ళి మావోయిస్టు పార్టీలో వాళ్ళు కొనసాగాలనుకున్నటువంటి తరుణంలో ఆపరేషన్ కగార్ కావచ్చు, వారి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మరోవైపు ఆ అడవుల్లో జరుగుతున్నటువంటి కూంబింగ్ తోటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి, మనం ఇంకా అడవుల్లో ఉండి పోరాటం చేయలేమనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ప్రస్తుతం అయితే మాత్రం మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 2 కీలక సభ్యులు ఆజాద్తో పాటు మరొక వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వారు మావోయిస్టులు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల పైన గత కొంతకాలంగా కొంత సానుభూతి వ్యక్తం చేస్తుంది. వాళ్ళని ఎన్కౌంటర్లు కాకుండా వాళ్ళని లొంగుబాటుకు గురి చేసి వాళ్ళని జనజీవన స్రవంతిలో కలపాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కొద్ది రోజుల క్రితమే అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మేమందరం కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయామంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే మీడియాతో వారు మాట్లాడినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. వీరికి తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు వాళ్ళకి అందజేసినప్పటికీ కూడా తదుపరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అనేక చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నటువంటి 5 మంది తెలంగాణ ఎవరైతే మావోయిస్టు సభ్యులు ఉన్నారో కేంద్ర కమిటీ సభ్యులు, ఈ 5 మంది కూడా లొంగుబాటు గురి కావాలి, లొంగిపోవాలి. ఎందుకంటే అడవుల్లో ఉండి పోరాటం చేయడం సరైనటువంటి అంశం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి తెలంగాణ పోలీస్ వెల్కమ్ చేస్తుంది, మీరు లొంగిపోవాలంటూ కూడా బహిరంగంగానే డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. కొద్ది రోజుల్లోనే దేవజీ కావచ్చు, గణపతి ఇద్దరు కూడా లొంగిపోతారనేటువంటి వార్తలు వినపడుతున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులో కొంత అక్కడ అంటే చీలిక జరిగింది. మరోవైపు మావోయిస్టు పార్టీలో వచ్చినటువంటి విభేదాలు, మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలతోటే ఎవరికి వారు ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి చూడాలి భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్, తెలంగాణకు సంబంధించినటువంటి 5 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు లొంగిపోతారా, మరి ఏం జరగబోతుందనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.